అందరికీ నమస్కారం. ర్యాలీలోని శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయ విశేషాలను గురించి తెలుసుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. అర్ధనారీశ్వరుడు అంటే శివుడే, కానీ తూర్పుగోదావరి జిల్లాలోని ర్యాలీలో కేశవుడు సగం, జగన్మోహిని సగం. అతడు ఆమెల ప్రతిరూపంగా ప్రసిద్ధి పొందిన ఆలయం జగన్మోహనం. అతడుగా ముందు రూపం, ఆమెగా వెనుక రూపంతో వెలసిన శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం 11వ శతాబ్దం చివరిలో ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆది విష్ణు ఆవాసమైన చక్రాంకిత శిలలో అవతరించిన మూర్తి 5 అడుగుల ఎత్తున జగన్మోహిని స్త్రీ, కేశవస్వామి పురుష రూపాలతో, విశేష లక్షణాలతో, మనోహర శిల్ప సౌందర్యంతో భక్తులకు దర్శనమిస్తుంది. శ్రీ స్వామివారి విగ్రహం మానవ కల్పితం కాదు, ర్యాలీ స్వయంభూ క్షేత్రం అని దైవజ్ఞులు చెప్తారు. విష్ణు భక్తుడైన విక్రమదేవ మహారాజు వేటకు వెళ్ళి అలసి ఒక చెట్టు కింద నిద్రించినప్పుడు శ్రీ మహావిష్ణువు అతని కలలో కనబడి, స్వయంభువుగా శిలారూపంలో ఈ ప్రాంతాల్లోనే ఉన్నాను, నీవు రథం పైన వెళుతున్నప్పుడు రథశీల ఊడిపడిపోతుంది, అక్కడ తవ్వి చూస్తే నా విగ్రహం కనిపిస్తుంది, అక్కడే దానిని ప్రతిష్ఠించు అని చెప్పాడు. అదేవిధంగా విక్రమదేవుడు ఆ స్వామిని ప్రతిష్ఠించాడు. రథశీల తాళడం మూలంగా ఆ ప్రాంతానికి ర్యాలీ అని పేరు వచ్చిందని ప్రతీతి. అయితే ర్యాలీలో మరో విశేషం కూడా ఉంది. ఈ గ్రామంలో విష్ణువాలయం తూర్పున, శివాలయం పడమరన ఉన్నాయి. యావత్ భూలోకంలో ఒక్క ర్యాలీలోనే ఇలాంటి విశేషం ఉంది. ర్యాలీలోని శ్రీ జగన్మోహిని కేశవస్వామి కళ్యాణోత్సవం ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. చోళరాజుల సంరక్షణలో ర్యాలీ క్షేత్రం ఉండేదని చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో కోట ఏర్పాటు చేసుకొని దాని చుట్టూ కందకం త్రవ్వించారని చెప్తారు. ఇప్పటికీ ఆ కందక గోతులు గోచరిస్తాయని ఈ ప్రాంతవాసులు పేర్కొంటున్నారు. ర్యాలీ క్షేత్రంలో శ్రీ జగన్మోహిని కేశవస్వామిని దర్శించి అమృత సమానమైన తీర్థం సేవిస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భక్తి, జ్ఞాన వైరాగ్యాలతో సుఖంగా వర్ధిల్లుతారు. ముఖ్యంగా స్వామిని దర్శించిన ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు సంక్రమిస్తాయని నానుడి. అందుకే ఈ స్వామికి బదిలీల భగవానుడిగా పేరు వచ్చింది. చైత్రశుద్ధ నవమి నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వహిస్తుంటారు. ధన్యవాదాలు.